కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. నువ్వు వసంత్ని పెళ్లి చేసుకోలేవు అని స్వప్నతో అన్న కాశీ. గ్రానీని ఏం చెప్పి మార్చారని దాసును నిలదీసిన జోష్న. జైలు నుంచి బయటకు వచ్చిన వైరా, జోష్న నీ కూతురు కాదని తెలిస్తే అని సుమిత్రకు షాక్ ఇచ్చిన దశరథ. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వచ్చి కావేరికి ఇస్తాడు కాశీ. బావ వాళ్ల ఇంట్లో ఏదో సెలబ్రేషన్ అన్నారు, మీరు వెళ్ళలేదా అని అడుగుతాడు. అదిగో అది రానంది, అందుకే నేను వెళ్ళలేదు అని స్వప్నని చూపిస్తూ చెప్తుంది కావేరి. కాశీ స్వప్న దగ్గరకు వెళ్లి ఎందుకు వెళ్ళలేదని అడుగుతాడు. ఇప్పటికీ అక్కడికి వెళ్తే నాతో వెటకారంగా మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉంటారు, అందుకే వెళ్ళలేదు అంటుంది స్వప్న. మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వెటకారంగా మాట్లాడతారు అంటాడు కాశీ. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. అదే నా పెళ్ళై నా మెడలో తాలుంటే ఎవ్వరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది స్వప్న. నీ పెళ్లి ఎప్పటికీ జరగదు, వసంత్తో నీ పెళ్లి నువ్వే ఆపుకుంటావు. నేను ఇలా మాట్లాడే హోప్ ఇచ్చింది కూడా నువ్వే అంటాడు కాశీ. మరోవైపు జైలు నుంచి బయటకు వస్తాడు వైరా. జోష్నపై పగతో రగిలిపోతూ ఉంటాడు. తన అసిస్టెంట్ వచ్చి మరింత రెచ్చగొడతాడు. నేను ఏదీ మర్చిపోలేదు, అది నన్ను చావు దెబ్బ కొట్టింది. నేను కూడా జోష్నను అలాగే దెబ్బ కొడతాను, ఎవ్వర్ని వదిలిపెట్టను అంటాడు వైరా. మరోవైపు జోష్న దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. దీపా కార్తీక్ల గురించి వదిలేసి పెళ్లి చేసుకో జోష్న, అప్పుడు నువ్వు ఆ ఇంటి వారసురాలి కాదని తెలిసినా పెద్దగా ప్రాబ్లం ఉండదు అంటాడు దాసు. నా మెడలో తాలి కట్టేది బావే, అత్తకు వచ్చిన కల నిజం చేస్తాను అని తేల్చి చెప్తుంది జోష్న. నువ్విక మారో, దేవుడు నీకు మంచి లైఫ్ ఇచ్చాడు, దాన్ని పాడు చేసుకునేదాకా నువ్వు ఊరుకునేలా లేవు అంటాడు దాసు. భుజాన ఈ సంచి వేసుకుని తిరగడం తప్ప నువ్వు సాధించిందేంటి, మా కోసం చేసిందేంటి అని అంటుంది జోష్న. నేను ఎన్ని చెప్పినా నువ్వు మారవు, కానీ నన్నెందుకు పిలిచావో చెప్పు అని అడుగుతాడు దాసు. దీపా బావా నువ్వు ఒక పార్టీ అని నాకు తెలుసు, కానీ గ్రానీని ఏం చెప్పి మీ వైపు తిప్పుకున్నారు అని అడుగుతుంది జోష్న. దీపా కార్తీక్ల మంచితనమే మా అమ్మను మారేలా చేసింది అంటాడు దాసు. నువ్వు నిజం చెప్పవు నాన్న, నేనే తెలుసుకుంటాను అని వెళ్ళిపోతుంది జోష్న. మరోవైపు నువ్వు నా మీద కోపంతో వసంత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు తప్ప ప్రేమతో కాదు అంటాడు కాశీ. ఒకవేళ తనంటే నీకు నిజంగా ఇష్టం ఉండుంటే తనతో గాజులు వేయించుకుని ఉండేదానివి, వేయించుకోలేదు అంటే మన మధ్య జరిగిన సంఘటన ఏదో నీకు గుర్తొచ్చి ఆగిపోయావు. నువ్వు తనని పెళ్లి చేసుకోలేవు, ఎందుకంటే నీ మనసులో తను లేడు. నువ్వు బాగా ఆలోచించు, నిన్ను ప్రేమించిన వాడిగా నీకు నచ్చని జీవితంలోకి నువ్వు వెళ్తుంటే నేను చూడలేను అంటాడు కాశీ. సుమిత్ర దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరం కలిసిపోయినా దీప జోష్నతో అలా కోపంగా మాట్లాడింది అంటే తన ఒరిజినాలిటీ అదే కదా అంటుంది సుమిత్ర. నువ్వు ఇలా దీపను ద్వేషించాలనే జోష్న అలా చేసిందని మనసులో అనుకుంటాడు దశరథ. దీప అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటుంది సుమిత్ర. జోష్నపై అంత ప్రేమ పెంచుకోవద్దు అంటాడు దశరథ. ఎందుకు పెంచుకోవద్దు, తను నా కన్న కూతురు అంటుంది సుమిత్ర. కాదని తెలిస్తే అంటాడు దశరథ. జోష్న నా కన్న కూతురు కాకుండా ఎందుకుంటుంది, నేను బతికేదే తన కోసం, మీరు ఆ మాట ఎందుకన్నారు అని అడుగుతుంది సుమిత్ర. జోష్న పెళ్ళైతే అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా, అందుకే అలా అన్నాను అంటాడు దశరథ. లేదు, తనెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి, తనని నాకు దూరం చెయ్యను అని మాటివ్వండి అని దశరథతో ఒట్టు వేయించుకుంటుంది సుమిత్ర. జోష్న మన కూతురు కాదు, ఎప్పటికైనా దూరం కావాల్సిందే అని మనసులో అనుకుంటాడు దశరథ. మరోవైపు దీప కార్తీక్ కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. ఈ జోష్న అందరి ముందు నా పరువు ఎంత తీయాలో అంతా తీసేసింది, మా అమ్మకు నా మీద కోపం వచ్చేలా చేసింది. ఇప్పుడు నా గురించి ఏం చెడుగా చెప్పినా మా అమ్మ నమ్మేస్తుంది అంటుంది దీప. నిజమే, నమ్ముతుంది. అలా జరగకుండా పారు హెల్ప్ తీసుకుందామా అని అడుగుతాడు కార్తీక్. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అంటుంది దీప. ఎంత మాట అన్నావు దీప, ఈ పారిజాతం నీకోసం ఏమైనా చేస్తుందని మాటిచ్చింది. జోష్న ఎక్కడుందని అడుగుతాడు కార్తీక్. బయటకు వెళ్ళిందని చెప్తుంది పారు. సరే, తను రాగానే నాకు చెప్పు అంటాడు కార్తీక్. మనమంతా కలిసి దానికి బుద్ధి చెప్తామంటూ కార్తీక్తో చేతులు కలుపుతుంది పారు. నువ్వు కూడా చేతులు కలుపు దీపా, మనం ముగ్గురం ఒకటే అని పారిజాతం అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.